చందానగర్లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు 6 దుండగులు. 2 రౌండ్ల ఫైరింగ్ కూడా జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అక్కడున్న మేనేజర్ కాలికి కూడా గాయాలయ్యాయి. అక్కడున్న సిబ్బంది కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. లాకర్ కి కూడా అడిగారు. వారికి ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు కూడా జరిపారు. లోపల ఉన్న బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ ను కూడా విరగొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. జీవన్, చెప్పండి, చందానగర్ ఖజానా జ్యువెలరీలో దొంగలు బీభత్సం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ముఠాలు వారీగా వచ్చి ఈ ప్లాన్ ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. చందానగర్ లో ఈ రోజు ఖజానా జ్యువెలరీ చోరీ యత్నమైంది. అడ్డు వచ్చిన సిబ్బందిపై కూడా కాల్పులు జరిగాయి. యాక్చువల్ గా ఏమైందంటే, రోజు జ్యువెలరీ షాప్ యజమానం సంబంధించిన వారు 10-30 నిమిషాలకు రోజు వారికి ఒక సమావేశం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు డ్యూటీ చేయాలి అని చెప్పేసి ఆ జ్యువెలరీ సంబంధించిన షాప్ అతను ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి డ్యూటీల నిమిత్తం. అయితే ఈ డ్యూటీ టైంలో 5 నిమిషాలు వచ్చేసరికి దొంగలు లోపలికి వచ్చి వీళ్ళు కస్టమర్లు దొంగలుగా భావించారు వాళ్ళని. అనంతరం సీసీ కెమెరాలు 2 రౌండ్లు కాల్పులు చేశారు. అయితే అంటే ఖజానా జ్యువెలరీకి సంబంధించిన డిప్యూటీ మేనేజర్ సతీష్ అతను ఆ దొంగలని అడ్డుకునే ప్రయత్నంలో అతని కూడా కాల్పులు చేశారు. ఆయన కాలుకి గాయం కూడా అయింది. అదే విధంగా గతంలో కూడా చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దొంగల ముఠ హల్చల్ చేస్తుంది. మొన్న గత 2 నెలల క్రితం కూడా సూర్యాపేటలోని భారీ దొంగతనం గోల్డ్ దొంగతనం జరిగింది. సుమారు 18 కోట్ల వరకు కూడా అక్కడ నష్టం వచ్చింది. డీజీపీ గారు దీని మీద కొంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ పోలీసు శాఖ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో కూడా ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారిపైన సపరేట్ బృందం ఏర్పాటు చేసి వీటి గురించి గాలింపు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చూసుకుంటున్నట్టయితే ఈ ఖజానా జ్యువెలరీకి సంబంధించి మరి వాళ్ళు గత 3 రోజులుగా వచ్చి అదే ప్రాంతంలో తిరుగుతున్నారా లేదా అని చెప్పేసి పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వారిని చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. శశి, ఈ దోపిడీ అనేది దాదాపుగా పట్టపగలే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మనం స్క్రీన్ పై కూడా చూడొచ్చు, మెగా9 స్క్రీన్ మీద అందరూ తిరుగుతున్న సమయంలోనే ఇదంతా జరిగిందంటే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకోవచ్చు. అంతకుముందు వీళ్ళు కుక్కట్పల్లిలో కూడా 1-2 ఇళ్లలో చోరీ చేసి అక్కడ కూడా కాల్పులు జరిపారు. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో ఈ చోరీ చేశారు. అంటే ఇదంతా చూసుకున్నట్లయితే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే 2-3 రోజుల ముందే వచ్చేసి ఆ జ్యువెలరీ ప్రాంతంలో మొత్తం దాన్ని వీక్షించారు. ఎట్లా రావాలి, ఏం చేయాలని చెప్పి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వారు నార్మల్ కస్టమర్లు ఎట్లయితే కొనే విధంగా వస్తారో వీరు కూడా కొనే విధంగా వస్తారు. ఆ యొక్క ఏవైతే గన్నులు కానీ వాళ్ళకి సంబంధించినవి కూడా కనపడకోకుండా వారు పెద్ద పెద్ద బ్యాగులు ఉంటే ఆ బ్యాగులలో తీసుకొని లోపలికి నార్మల్ కస్టమర్ రూపంలో వచ్చి ఇటువంటి ప్రయత్నాలకు గతంలో కూడా కుక్కట్పల్లిలో కూడా జరిగిన దొంగతనాల్లో కూడా వీరి హస్తం ఉన్నట్టు పోలీసులు కూడా చెప్పారు. శశి, జీవన్, ఇప్పటి వరకు ఆ దుండగులకి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా అందాయా? ప్రస్తుతం వీరినైతే సీసీ కెమెరాలో పోలీసులు చూస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. వారిని పట్టుకోవాలని చెప్పేసి డీజీపీ గారు కూడా త్వరగా వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పోలీసు వారికి సమాచారం అందే విధంగా అన్ని పోలీస్ స్టేషన్లకు వీటి గురించి అన్ని పోలీస్ స్టేషన్ల సమాచారం అందించారు. శశి, జీవన్, ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. తాజాగా ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఖజానా జ్యువెలరీ కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేశారు. మరి సీసీ కెమెరాస్లో ఆ ఖజానా జ్యువెలరీ మేనేజర్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ముందుగానే కనిపెట్టలేకపోయారా? అంటే వీరు వచ్చే విధానం ఎట్లుంటదంటే, నార్మల్ గా బంగారం షాపులలో ఎట్లుంటది అంటే వాళ్ళు ఎట్లా మన నార్మల్ కస్టమర్లకు కొనుక్కునే విధంగా వీళ్ళు బంగారం షాప్ కు వెళ్ళడం జరిగింది. అయితే వారు ముందే ఈ యొక్క స్టోర్ లో సపోజ్ ఒక స్టోర్ లో ఎంతమంది ఉంటారని చెప్పేసి ముందే 2 రోజుల ముందే వచ్చి ఈ స్టోర్ లో ఇంతమంది ఉంటారు, మనం ఇట్లా చేస్తే మనకు వర్కౌట్ అయిందని చెప్పి ఆలోచనలే వాళ్ళకు ముందు ఇట్లా సూర్యాపేటలో కూడా గతంలో కూడా ఇలానే జరిగింది. శశి, వాళ్ళు వచ్చేసి సూర్యాపేటలో ఒక 2-3 రోజులు మాట వేసి అక్కడ ఉండేసి అక్కడ సీసీ కెమెరాలో కూడా సూర్యాపేట దృశ్యాలు రికార్డ్ అవ్వడం జరిగింది. అక్కడ సుమారు 18 కోట్ల వరకు ఆయనకు జ్యువెలరీ షాప్ లో ఆస్తి నష్టం జరగడం జరిగింది. ఇక్కడ కూడా వారు నాకు తెలిసి 2-3 డేస్ నుంచి అక్కడ మాట వేసి ఈ విధంగా లోపలికి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. శశి,
మరోవైపు మేనేజర్ ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారో ఆయనకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? హాస్పిటల్కి తీసుకెళ్లారా? అక్కడ సిబ్బందిపై కూడా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు భయాందోళనకు చెందినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ ఖజానా జ్యువెలరీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓవరాల్గా డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ పోలీసులు బందోబస్తు చాలా పకడ్బందీగా ఉండడం జరిగింది. ఇంకొకటి ఎవరైతే దొంగతనం చేసిన వారి గురించి ఆ సిటీ మొత్తంలో మన మొత్తం హైదరాబాద్ పరిధిలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని సీసీ కెమెరా అన్ని పోలీస్ స్టేషన్లలో కమాండ్ కంట్రోల్ ద్వారా వారి యొక్క ఆచూకీ కోసం వాళ్ళు పోలీసులు గాలిస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ జ్యువెలరీ షాపు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ మీద కూడా దాడి చేయడం, వారికి చిన్న చిన్న గాయాలు అవ్వడం జరిగింది. అదే ఎవరైతే మేనేజర్ డిప్యూటీ మేయర్ సతీష్ పై కాల్పులు జరిగితే ఆయన యొక్క కాలుకి గాయం అవడం జరిగింది. ప్రస్తుతం ఆయనని పిఆర్కి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. శశి, ఇప్పటి వరకు ఆభరణాలకి సంబంధించి ఎంత మొత్తంలో బయటికి తీసుకెళ్లుంటారు, ఏ విధంగా తీసుకెళ్లారనేది అప్డేట్ ఉందా? ప్రస్తుతానికైతే అటువంటి అప్డేట్ ఏం లేదు. డిపార్ట్మెంట్ పోలీస్ వారిని అడగడం జరిగింది. వారు మరికొద్ది క్షణంలో మనకు వీటి యొక్క డీటెయిల్స్ అందజేస్తారు. ఏమేమి ఎంత సొమ్ము, ఎంత నగదు వారు దొంగతనం చేసి తీసుకువెళ్లారు దాని మీద మనకు మళ్ళీ మనకు అక్కడ సంబంధించిన స్థానిక మరి కొద్ది క్షణంలో చెప్తా అని చెప్పేసి అన్నాడు. మనకున్న అప్డేట్ ఏంటంటే ఖజానా జ్యువెలరీలో కొంత మొత్తంగా వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ఉన్న సిబ్బంది ఏమైనా స్పందించారా ఈ ఆభరణాలకు సంబంధించి? అంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏమంటున్నారంటే ప్రస్తుతం వెండి కాదు బంగారం కూడా మిస్ అయిందని చెప్పేసి అంటున్నారు. బంగారం వెండి రెండు మిస్ చేయడం అయినదని చెప్పి భారీ మొత్తంలో మిస్ అయిందని చెప్పేసి ఆ ఖజానా జ్యువెలరీకి సంబంధించిన యాజమాన్యం చెప్తున్నది. వారు మా యొక్క సంస్థ నుంచి ఇంత పోయిందని చెప్పేసి ఎస్టిమేషన్ వారు చెప్పలేకపోతున్నారు. మరి ఒకసారి వారు అన్ని చెక్ చేసుకొని మనకు సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు అప్డేట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి దుండగుల గురించి అప్డేట్ ఏమైనా తెలిసిందా? వాళ్ళపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు దాదాపుగా పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటి వరకు ఆ దుండగులకి సంబంధించి అప్డేట్ ఏమైనా తెలిసిందా? మరి ప్రస్తుతం వారిపైన 10 బృందాలు కాదు 15 బృందాలుగా వారు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రస్తుతం అన్ని ఏరియాల్లో చెక్ పోస్టులు అన్ని సిటీ మొత్తం సరౌండింగ్ అన్ని చెక్ పోస్టులు పెట్టారు. టోల్ ప్లాజాల దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. టోటల్ సిటీగా మొత్తంలో ఒక 30 నుంచి 40 వరకు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, అనుమానితులు అందరినీ పోలీసులు గుర్తించి వాళ్ళ యొక్క వాహనాలు చెక్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ పోలీస్ సమాచారం ఏమంటారు, అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేసి ఏమన్నా ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జీవన్.